హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు టేస్టీ చికెన్ ఫ్రై చూపిస్తాను. విత్ ఇన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ టేస్టీ చికెన్ ఫ్రై వచ్చేసి మనం బిర్యానీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, లేదంటే పప్పుచారులోకి కానీ, స్టఫింగ్ కింద కానీ చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఎంత క్వాంటిటీ ఏంటి అనేది తెలియదు, టేస్ట్ అయితే మిస్ అయిపోతారు. సో అందు గురించి చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక ½ కిలో చికెన్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 స్పూన్ పెరుగు కూడా వేసుకోండి. నా దగ్గర పెరుగు లేదు, సో అందుకే నేను స్కిప్ చేశాను. పెరుగు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ లెమన్ కూడా వేసుకోండి. ఇది ఎంత మిక్స్ చేస్తే టేస్ట్ అంతా ఉంటుంది. అలానే మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నా దగ్గర అవి నేను స్కిప్ చేశాను, ఆ 2 నా దగ్గర లేవు. ఇంకా 2 వేస్తే తిరిగి చూసుకోక్కర్లేదనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. అవి లేకుండా ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా చూసాను కాబట్టి, తిన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. స్కిప్ చేసినా ఏం కాదు, నో ప్రాబ్లం. అండ్ అలాగే అది కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. యాక్చువల్గా దాన్ని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. ఇంకా అప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి అందుకే బాగా ప్రెస్ చేసుకోమన్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఫ్రైలో కావాల్సిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని చీరికల కింద కట్ చేసుకోండి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక ½ కిలో కాబట్టి మనం తీసుకుంది చికెన్, దానికి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట, అంతవరకు వేపించండి. సాల్ట్ ఇంకా అసలు ఏం వేయక్కర్లేదు ఈ ఫ్రైలో. మనం అన్నీ కూడా మనం ముందే కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి కనీసం అసలు లాస్ట్లో చికెన్ మసాలా పొడి కూడా అవసరం లేదన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఈ చికెన్ కూడా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోండి. మీడియం సైజులో పెట్టుకోండి మంట అనేది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో అందుకే మీడియం సైజులో పెట్టేసుకోండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేస్తూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కావాలంటే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే సిమ్లో పెట్టడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది, తొందరగా అవ్వదు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా గ్రేవీలా ఫామ్ అయిపోతుంది. అది తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుని అందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఇలా వేపించుకొని దీనిపైన పెట్టుకోండి. చూసారు ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని బగారా రైస్లో వేస్తున్నాను అనమాట. పైన వేసుకుని తినేస్తాం మేము. నాకు ఇలా ఇష్టం. ఇలా బిర్యానీ చేసుకుని పైన వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నేను దమ్ చేయిస్తాను. ఎప్పుడు కూడా నేను ఫ్రై పీస్ బిర్యానీ ఇలానే చేస్తాను. నాకు ఇలానే ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టేస్టీగా తింటారు. అండ్ దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది. నేను డీప్ ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి ఇలా వేసేస్తాను అనమాట. ఆ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, అది పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. చూసారా పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.